హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈరోజు అరౌండ్ 5:30 ఆర్ 6కి అయితే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ సీట్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లని ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం, సరేనా? సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది. ఐ హోప్ మీరు చేస్తారని అయితే కోరుకుంటున్నా. సో జస్ట్ ఒక 150 మెంబర్స్ వస్తే మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాం. సో ప్లీజ్ నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ ఇది, వీలైనంత వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఏపీపీసెట్ 2024 సంబంధించి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నేను ఇప్పుడు చూపిస్తున్నాను వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు, పీజీసెట్ అఫీషియల్ వెబ్సైట్కి. అక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ ఏపీపీసెట్ సెకండ్ ఆర్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనిపైన అయితే మనం క్లిక్ చేద్దాం. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. వన్స్ మీరు ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే మీకు అలాట్మెంట్ అయితే చూపిస్తుంది, మీకు ఏ యూనివర్సిటీ ఆర్ ఏ కాలేజ్లో వచ్చిందనేది. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ. వన్స్ అక్కడే దాని పక్కనే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీకు ఏదైతే యూనివర్సిటీ ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మాత్రమే అండ్ మీరు ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని దాని తర్వాత అయితే ఫైనల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఆఫ్లైన్లో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇప్పుడైతే నేను చెప్తాను మళ్ళీ. సో అది ఒకసారి అయితే చూసుకోండి. ఎవరెవరికైతే సీట్ అలాట్మెంట్ అవ్వలేదు వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. సో దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయా లేదనేది అయితే నేను తప్పకుండా చెప్తాను వాళ్ళకి, ఎలా తెచ్చుకోవాలి, సీటు యూనివర్సిటీస్లో ఎలా మనకి సీట్ అలాట్మెంట్ కాకపోయినా సరే యూనివర్సిటీలో మనం ఎలా చదవాలి అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. స్పాట్ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అదైతే మీకు చెప్తానమాట. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదు వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మీకైతే డేట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మన డేట్ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ అనేది ఈరోజు ఇచ్చారనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది రేపటి నుంచి 7 వరకు అయితే ఉంటుంది. ఎవరికైతే యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో వచ్చిందో సీట్ అనేది వాళ్ళు రేపటి నుంచి 7 లోపు ఎప్పుడైనా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. మేబీ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఒక 2 days అయితే ఎక్స్టెండ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ అయితే చేయరనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. 7 to 4 లోకి ఎప్పుడైనా సరే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి మనకి 5 నుంచి స్టార్ట్ అవుతాయి అయితే చెప్తున్నారు. చూద్దాము. సో ఇప్పుడైతే మనం ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఏం చేయాలనే దాని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో రిపోర్ట్ చేసేసారు. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ వచ్చినట్లయితే మీరు ఏదైతే రిపోర్ట్ చేసిన కాలేజ్ ఉందో ఫస్ట్ ఫేజ్లో అది ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా సీట్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ మాత్రమే కన్ఫర్మ్ చేస్తారనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చలేదు లేదంటే రిపోర్టింగ్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం ట్రై చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ అలాట్ చేసినట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకనే మీరు చెక్ చేసుకొని మీకు ఇది నచ్చినా నచ్చకపోయినా సెకండ్ ఫేజ్లో వచ్చిందే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మీకు సీట్ అలాట్ అవ్వకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఉండిపోతుంది. ఒకవేళ అలాట్ అయినట్లయితే మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎవరెవరైతే ఉన్నారో చాలామంది అయితే పెట్టారనమాట. సో వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత అయితే కన్ఫర్మ్ చేసుకోండి. సో అట్లానే నేను రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలనే దానిపైన కూడా వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే వీడియో చూడండి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, రిపోర్టింగ్ ఎలా చేయాలి. అట్లనే ఫీజెస్ కూడా నేను చెప్పాను అనమాట. అలాట్మెంట్లో మీకు 0 అని చూపిస్తే ఫీజెస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అలాట్మెంట్లో మీకు ఒకవేళ ఫీజెస్ చూపించినట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే మీరు ఫీజెస్ అయితే పే చేసుకోవాలి. అది కూడా మీకైతే వీడియోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి అయితే ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా ఒక 150 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తెస్తారని అయితే అనుకుంటున్నా.
సో 10K సబ్స్క్రైబర్స్ వస్తే సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదొక నాకు మైల్ స్టోన్ అనమాట. సో నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఆ 10K సబ్స్క్రైబర్స్ మీతో కలిపి. సో ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే నాకు చేయండి. నా నుంచి వచ్చే ఒకే ఒక్క రిక్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.